అభినందిస్తూ ఆదరిస్తున్నాడు కనుక ఆయన మాట తప్పలేదని చెప్పి సందర్భంగా నేను చెప్తున్నాను. తెలుగుదేశం కార్యకర్తగా చంద్రబాబు నాయుడు రథయాత్ర చేస్తుంది, గెలుపొంది ప్రత్యర్థిని బట్టి కనిపించి కడగొట్టి మీరు చంద్రబాబు నాయుడు గారిని అక్కడ పెట్టుకోండి. ఆ రాజు తన మీద పడిన పర్వాలేదు, మన పీపుల్ తన పగిలి ప్రత్యేకించి ఆయన గెలుపు గురించి ఒక 2 మాటలు. నువ్వు నేను కలిస్తే మేము ఈ ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులుగా నేను ఒకటే చెప్తున్నా, మీ అందరి కష్టాలు వృధా కావు. రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా గత స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏవైతే దక్కలేదో కింద కులాల వాళ్ళందరికీ దక్కే విధంగా ఈ ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటారు. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజులు మారుతూ ఉన్నాయి. ఈ లోకంలో అందరమే ఒకటే అని చెప్పి కీర్తించే రోజులు మన ముందరికి వచ్చేసాయి. ఈరోజు మన ప్రభుత్వాలు కల్పించడంతోనే చాలామంది డాక్టర్లు కావడము, ఇంజనీర్లు కావడము, అలాగే పెద్ద పెద్ద పోస్టర్లు కూడా ఉండడం జరుగుతుందంటే ఆ రోజు అంబేద్కర్ గారు చదివే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూనే ఈ ప్రభుత్వాలని ముందుకెళ్తున్నాయి. దాంట్లో భాగంగానే నిన్న వచ్చిన జడ్జిమెంట్ వల్ల మీ అందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ చెప్తున్నా. అలాగే నేను ఒక హామీ ఇస్తున్నా, మన నియోజకవర్గంలో రాబోయే కాలంలో తప్పకుండా ఏ విషయంలోనైనా ఎక్కడైనా కేటగరైజ్డ్గా ఏ కులాల వాళ్ళకి ఏ ఉద్యోగాలు కావాలి, సీట్లు కావాలా, ఈ విషయాల్లో తప్పకుండా న్యాయం జరిగేందుగా నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నా. దానికి ఉదాహరణ చెప్తున్నా, ఈ కాలంలో ఎక్కడైనా ఉద్యోగాలు ఉన్నాయంటే 3-4 ఉద్యోగాలు ఉన్నాయంటే రాజకీయ నాయకులు గుర్తు చెప్పడం కాకుండా అన్ని జనల కోటాలను పెంచుకొని వాళ్ళకి ఇష్టమైన ఇచ్చేసే కాలంలో నేను గర్వంగా చెప్తున్నా, ఈ 2-4 నెలల్లో రాయచూరు నియోజకవర్గంలో చిన్న ఉద్యోగస్తులు కరెంట్ ఆఫీసులో ఉద్యోగాలు వస్తేనో, సబ్స్టేషన్లలో ఉద్యోగాలు వస్తేనో ఎస్సీని అయితే ఒకటే కోవడం జరిగింది. ఎక్కడ ట్యాంపరింగ్ అయితే చేయకండి, వాళ్ళకు హక్కుల పరంగా వాళ్ళకు వచ్చే శాతంలో వాళ్ళ కేటగిరీలోనే వాళ్ళకు ఆకులాల్లో ఉండే అభ్యర్థులనే ఎంపిక చేయండి అని చెప్పాను. కాబట్టి ఈరోజు మీ అందరూ గర్వంగా మాట్లాడుతున్నాను. రేపు రాబోయే కాలంలో కూడా ఒకటే హామీ ఇస్తున్నా, ఎస్సీ సోదరులకు ఎక్కడెక్కడైతే గృహాలు కావాలో, కొత్తగా ఎస్సీ కాలనీలు వస్తున్నాయో అక్కడ తప్పకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుతో ఆ కాలనీలు నిర్మాణం చేసేదానికి